వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అడుగు బయట పెడితే BMW కారు, విలాసవంతమైన జీవితం, అకౌంట్ నిండా డబ్బులు. ఇలా జల్సాగా బతకాలని, విలాసవంతంగా బతకాలని ఎవరికి మాత్రం ఉండదు. ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనుకున్నదే తడువుగా ఏదైనా కోరుకుంటే అది వచ్చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. విలాసవంతంగా జీవించాలన్న తాపత్రయం అందరిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా యువతరం ఇలాంటి ఆలోచనతో ఉంటుంది. ఈ ఆలోచనలను సాకారం చేసుకునేందుకు యువతరం రకరకాల ఉద్యోగాలు చేస్తుంది, కష్టపడుతుంది, శ్రమ పడుతుంది. యువతరం తమ జీవితాలను సాకారం చేసుకుంటుంది, తమ స్వప్నాలను సాకారం చేసుకుంటుంది. మహేష్ రెడ్డి కూడా జల్సాగా జీవించాలని, విలాసవంతంగా జీవించాలని కలలు కన్నాడు. ఆ కలలు సాకారం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ అందరిలాగే ఈయన ప్రయత్నాలు చేయలేదు. అందరిలాగే చేస్తున్నట్టే కనిపించి ఈయన ప్రయత్నాలు వేరేలా ఉన్నాయి. అవును, పగలు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఉద్యోగం, రాత్రిపూట హార్డ్వేర్. అవును, పగలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ రాత్రిపూట దొంగతనాలు అలవాటు చేసుకున్నాడు. అవును, ఇతను సాఫ్ట్వేర్ దొంగ అన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా దాదాపు 30 దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సాఫ్ట్వేర్ దొంగ చాలా తెలివైనవాడు, చాలా కీలకమైన ఎత్తుగడలతో దొంగతనాలు చేస్తుంటాడు. పగలు అందరిలాగే ఉద్యోగానికి వెళ్తాడు. అందరిలాగే టిప్ టాప్గా డ్రెస్ చేసుకొని BMW కార్లో బయటికి వస్తాడు. అతను చూసి అందరూ కుళ్ళుకోవాల్సిందే. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇంత డబ్బు ఎక్కడిదబ్బా, ఎంత హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడని కుళ్ళిపోవాల్సిందే. అతను కూడా నేను బిజినెస్ కూడా చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు వేరే సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నాను, అందుకే నాకు ఇంత డబ్బు వస్తుందని నమ్మబలికాడు. అచ్చి మహేష్ రెడ్డి, ఇతను హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీలో చాలా కాలం పనిచేశాడు. కానీ అతనికి జీతం సరిపోలేదు. కొత్త ఎత్తుగడ వేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పక్కన పెట్టి వైజాగ్కు మకాం మార్చి, నిజానికి ఇతను ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు, కాకినాడకు చెందినవాడు, హైదరాబాద్లో IT జాబ్ చేస్తూ వైజాగ్కు వెళ్తూ వస్తూ ఉండేవాడు. వైజాగ్కు ఎందుకు వెళ్తున్నాడు? వైజాగ్లో అతని పని ఏంటంటే వీకెండ్స్లో, వీక్ మొత్తం ఉద్యోగం చేస్తాడు, వీకెండ్స్లో మాత్రం వైజాగ్కి వెళ్తాడు. వైజాగ్లో వెళ్తున్నప్పుడు భారీ కార్తో, చాలా విలాసవంతమైన జీవితం. అక్కడ తను ఉంటున్న ప్రాంతంలో పెద్ద కోటీశ్వరుడు ఉంటున్నట్టే బిల్డప్ ఇచ్చేవాడు. అంతా బాగానే ఉంది. రాత్రిపూట మాత్రం ఒక స్కూటీ వేసుకొని, ఒక చిన్న సూట్ కేస్ లాంటి బ్యాగ్ పెట్టుకొని బయటికి వెళ్ళాడు. ఆ సూట్ కేసులో అన్ని హార్డ్వేర్ పరికరాలే. సాఫ్ట్వేర్ ఉద్యోగి హార్డ్వేర్ పరికరాలతో బయటకు వచ్చేవాడు. ఇళ్లలో దొంగతనం చేయడానికి పనికొచ్చే పరికరాలు, స్క్రూ డ్రైవర్, సుత్తి, చిన్న కర్ర, చిన్న ఇనుపరాడు, ఇలాంటివన్నీ అతని దగ్గర ఉండేవి. ఇలా వైజాగ్లో దొంగతనాలు చేస్తూ లక్షల రూపాయలు కొల్లగొట్టేశాడు. విలువైన బంగారు నగలు కొల్లగొట్టేశాడు. కానీ దేనికైనా ఒక టైం వస్తుంది. వైజాగ్ పోలీసులు ఇతనికి సంబంధించిన CC కెమెరాలను నిశ్చితంగా గమనించారు. అతనిపై కన్నేసి పెట్టారు. ఎంత తెలివైనోడంటే ఎక్కడ కనీసం వేలి ముద్రలు లేకుండా, అక్కడ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మొహానికి మాస్క్ వేసుకొని చాలా తెలివిగా దొంగతనాలు చేశాడు. పోలీసులు అంతకంటే తెలివైన వాళ్ళు హై టెక్నాలజీ ఉపయోగించి అతని CC కెమెరాలను పరిశీలించి ఆ స్కూటీ ఎక్కడ వెళ్తుందో అన్నీ ఆరా తీశారు. చివరికి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిశోధన ఆగిపోయింది. ఆ ఇంట్లో విలువైన వస్తువులు, నగలు, నగదు అన్నీ కనిపించాయి. అవును, అచ్చి మహేష్ రెడ్డి ఇల్లు అది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చలామణి కావడం ఏంటి, ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగే, అక్కడ హార్డ్వేర్గా దొంగతనాలు చేస్తూ చివరకు ఓ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మహేష్ చిన్నప్పటి నుంచి దొంగే. అతని చిన్న వయసులో కూడా ఆయన నేరం చేసి జువెనల్ హోమ్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో చోరీ కేసులో 14 నెలలు జైల్లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. జైలుకు వెళ్ళిన అతని బుద్ధి మారలేదు. డబ్బు కావాలి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి, వైజాగ్లో దొంగతనాలు, ఇది అతని దినచర్య. కానీ దేనికైనా టైం ఉంటుంది. ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ
పోలీసులకు చిక్కాడు. అతని సీసీ కెమెరా దృశ్యాలు చిక్కాయి. పోలీసులు ఆరా తీశారు, అతన్ని పట్టేసుకున్నారు. ఎంత దారుణం! ఉద్యోగిగా, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నటిస్తూ హైదరాబాద్లో బాగా విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వైజాగ్ను కొల్లగొడుతూ ఇతను చేసిన నేరాలు నేర చరిత్రకే ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించాయని చెప్పొచ్చు.